అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. కథం 2 దినాల్లాగా 40 కోట్లు కూడా రికవరీ చేసి పంపిస్తా. అరే మీ దగ్గర నేను పైసలు తీసుకున్నాడా? మీ కొడుకుతో నా చెల్లెలకి సంబంధం కలుపుకుంటారు. గదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా బా ఆడి చేతిలో ఓడిపోవడం నీకేదో కొత్త అయినట్టు ఓ గింజుకుంటావేంటి? మనం వేసే ప్రతి ప్లాన్ ముందే వాడికి ఎలా ఉంటుందిరా? మనలో ఎవడో వాడికి అమ్ముడిపోయాడని నాకు డౌట్. నాకు నీ మీదే డౌట్. ఇలాంటి ఎదల్ని పెట్టుకుని నేను వాడిని ఏం చేయలేకపోతున్నాను. వాడికి చెక్ పెట్టాలంటే ఒక చాకులంటోడు కావాలి. హలో, మేరీ క్యాబ్ రామారావు. హలో, అవునా బాబాయ్? నిజంగానా? అన్నది కొట్టారు సార్. Everybody just put your song. We go round, round, dog. Yeah. ఎరా నా కొండేగా రాత్రి బస్ ఎక్కేటప్పుడు ఏం చెప్పాను రా? డాన్ సీను అని చెప్పానా లేదా? సీను బ్యాలెన్స్ 40 రూపాయలని రాసి కాలిడేట్ చేస్తావా? కాల్ తీసేయగలను. ఏదో ఫేసు బ్యాగ్ ఎదరా. ఏదో కంగారులో రాశానండి, ఆ మాత్రం దానికి కొట్టేస్తారా? నేను ఫీల్ అయ్యావా? అవరేంటి మరి? నేను హర్ట్ అయ్యాను. డాన్ హర్ట్ అయితే ఇలాగే ఉంటుంది. చెప్పింది గుర్తుంచుకో. ఈ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. వీడు మారలేదురా, ఇంకా ముదిరాడు. ఇప్పుడు ఏం చేద్దాం? తెలియనట్టు నటిద్దాం. మా ఇంట్లో పిడుగు పడింది, తర్వాత వర్షం పడింది. ఎవరు కావాలండి మీకు? అయ్యే ఎదో మొఖాలు. ఈ ఎదో ఓవరాక్షన్ అవసరం ఏంట్రా రామారావా? బాగున్నారా సీను? డాన్సీను డాన్సీను అంత సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చారా మేము? డాన్ స్నేహితుల్ని శత్రువుల్ని మర్చిపోవడం. పదండ్రా. డాన్సీను సిటీకి ఎందుకు వచ్చినట్టు? నేను అర్జెంట్ గా డాన్ అయిపోవాలా? ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పటికీ అవ్వలేం. పైకి ఇప్పుడు డాన్ సీజన్ చాలా బాగుందంట్రా. రేయ్, నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా? అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా? ఐ అప్రిషియేట్ యూ. నువ్వు పాయింట్కి వచ్చేసావు. ఇట్ నుంచి పారిపోయి పలాసెల్లా. అక్కడ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్కే డౌన్ అయ్యాను. అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కి, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎదిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయా. రేయ్, ఎవడైనా యాక్టర్ డాక్టర్ అవ్వాలనుకుంటారు, నువ్వేంట్రా డాన్ అవ్వాలనుకుంటున్నావు? చిచ్చి మీకు ఇంకా బొత్తిగా నాలెడ్జ్ ఎదురు గ్యాంగ్ లో చేరాలరా. వాళ్ళు నిన్నెందుకు చేర్చుకుంటారు కదా, అందుకే పప్పుకొచ్చాం. డాన్ సీను సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు, సిటీకి తెలియాలి కదరా. అంటే ఇప్పుడు ఏం చేస్తావురా? సార్ ఏం కావాలి సార్? కొట్టడానికి మనిషి కావాలి సార్. ఇక్కడ ఎవరిని కొడితే రచ్చ అవుద్దో అలాంటి కూడా చూపించు. ఇదిగా కాసేపట్లో ఇక్కడ గొడవ జరగబోతుంది. ఇదే సందు చూసుకుని బిల్లు కట్టుకుంటే బయట జంప్ అయిపోతారు. అందుకే టిప్స్ తో సహా మొత్తం వసూలు చేశాయి. ఏటే ఇదిగా వీడి మాటలంటే మైండ్ దొబ్బుద్ది. నువ్వు వెళ్ళి 4 వీలు పట్టుకురా పో. అలాగే. ఒరే ఛానల్స్ అన్నిటికి ఫోన్ చేయండి రా తొందరగా. వాళ్ళు ఎందుకు వస్తారా? నువ్వేమైనా సెలబ్రిటీవా లెజెండ్ భుజాల మీద వేసుకొచ్చేయడానికి కెమెరాలు? ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు. వాడిని కొడితే ఇప్పుడు న్యూసెన్స్ అవుద్ది, రేపేమో అదే న్యూస్ అవుద్ది. ఒరే కొట్టండి రా ఫోన్లు. హలో, ఎన్టీవీ అండి? అవునండి. ఐన్యూస్ వెంకట్రావు గారండి? జీటీవీ తమ్మినేని శ్రీనివాసరావు గారండి? హలో, టీవీ5. ఒరే రామారావా, ఈ కుమ్మితే ఎలా ఉంటుందిరా? కమిషనర్ కొడుకు సార్. మన రేంజ్కి అసలు ఆటలేదురా. నువ్వు కొడతావా? అమ్మో, జనాశులందరూ వస్తారా? ఆన్ ది వే. అయ్యి బాబోయ్, ఆన్ ది వే వచ్చేస్తారంటారే. ఈ లోగా ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎరగ తీసేయాలరా బాబోయ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Srija.
కేక్ పెట్టావు బాగు, మరి బర్త్డే గిఫ్ట్ తీసుకోవా? వాడు ఎవడు కొడుకో నాకు తెలియదు సార్. నాకు తెలుసురా, దొంగనా కొడుకు. వీళ్ళ కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని కొట్టడం కాదురా, ఈ నా కొడుకుని కొడతా. లేకమ్మా, లే లే లే, తల బొక్కడిపోయింది, కుట్లు ఎంచుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏ పులియార్ రాజా, అయిందా? ఏయ్ కౌన్ హై బే తూ? ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఈ డీటెయిల్స్ చాలరా నువ్వు తనులు తిట్టడానికి? బియర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5% ఉంటుంది, విస్కీలో 42%, రమ్ లో 50%, వోడ్కాలో 70%. డాన్ సీన్ గాడి పంచ్ పవర్ 100%. కొడితే పడిపోటాలే, లెగటాలుండవు. వాంట్ టు టేక్? నమస్తే దుగ్గల్ సాబ్. నర్సింగ్ అసలు ఏం జరిగింది? డాన్ సీన్ అంటోడు మన బాబును కొట్టినట్ట. వాణ్ణి బట్టే పనులనే మనోళ్ళు తలిగిరు. బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా, మనిషిని గుర్తుపడతా అని చెప్పిండు. ఓ జల్దీగా సలహా అని మీకు అప్పచెప్తా. ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ పంపి 24 అవర్స్ లో డాన్ సీను డెడ్ బాడీ నాకు కావాలి. గట్లనే దుగ్గల్ సాబ్. నమస్తే. తప్పు చేశాడు, నా కొడుకుని కొట్టి ఆ డాన్ సీను గాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఎక్సెస్ పబ్ లో నిన్న రాత్రి జరిగిన గొడవకి డాన్ సీను అనే వ్యక్తే కారణమని తెలుస్తోంది. దెబ్బలు తిన్న వ్యక్తి ప్రవీణ్ దుగ్గల్ అని, అతను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ దుగ్గల్ కొడుకని పోలీస్ వర్గాలు చెప్తున్నారు. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ వచ్చారు. అతను తన సరిగా కొట్టాల్సిన కొట్టావన్నమాట. చోటు చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. డాన్ సీను ప్రవీణ్ దుగ్గల్ ని కొట్టడం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని టైప్ చేసి 50505 కి SMS చేయండి. రామారావు చూడరా, సిటీలో జనం అందరూ మన గురించి ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ దేవుడు కొంతమంది పుట్టిస్తాడు రా మంచి పనులు చేయడానికి, నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు. అవునరా, నీ గురించి సిటీ అంతా తెలిసింది. ఎంతకి తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటావా? నువ్వు వెళ్ళి చెప్పరా. అవసరం లేదురా, నేనే చెప్పేశా అడ్రస్ తో సహా. ఎవరు చెప్పావు? సిటీలో ఎవడరా పవర్ఫుల్? నర్సింగ్. అందుకే మాచిరాజు ఫోన్ చేశా. టూ మచ్ కన్ఫ్యూజింగ్. ఒరే ఆల్రెడీ పవర్ఫుల్, ఆ నర్సింగ్ కి మనతో పనే ఉంటదిరా. అందుకే వీడికి ఫోన్ చేశా, ఈ బాడికి వచ్చేస్తా. ఇడ సీన్ గాడు ఎవడరా? సీన్ గాడు ఎవడా? ఎందుకు కొట్టాడన్నయ్య? డాన్ సీన్ అంటే నువ్వేనా? నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్. నేనే. అన్న నిన్ను రమ్మంటున్నాడు. మరి వేళనే మధ్యలో మేమెందుకు? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా. మీరు రండి. డాన్ సీను లాంటి వాడు నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐమ్ సో లక్కీ, యు నో. ఐ యామ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ?
అబ్బో అబ్బో డెకరేషన్ అదిరింది రోయ్. బాగా అలవాటు పడండి. రేపటి నుంచి మన వర్కింగ్ ప్లేస్ ఇదే. దుగ్గల సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు? ఆ? ఆ మొక్క మాసిరాజు అడిగితే చెప్తాం. ఆడు చెంచాగాడికి కాదు. ఎవడ్రైడే? నేను మంచిరాజు. సార్ సారీ సార్. మాచిరాజ్ అంటే రెబల్ స్టార్ కృష్ణరాజ్ అంత ఉంటారు అనుకున్నాను. మీరేంటి సార్ ఇంతుండి ఈ సిటీని గడగడలాడించేస్తున్నారు? సరే సరే, వాడిని ఎందుకు కొట్టావు? పబ్లిసిటీ కోసం. పగతో కొట్టే వాళ్ళని చూసాం, పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం. పబ్లిసిటీ కోసం కొట్టడం ఏంట్రా? పగతో కొడితే ఎమోషను, పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషను, అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డాన్ అవ్వాలని. దాని అవ్వాలంటే ఎవరినైనా కొడతావా? ఎవరినైనా, అవసరం అయితే నిన్ను కూడా. ఏయ్ గన్స్ దించట్రా. వాడిని కొట్టావు సరే, నాకెందుకు ఫోన్ కొట్టావు? ఇప్పుడు పాయింట్కి వచ్చారు. సిటీలోకి ఎంటర్ అవ్వగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేశా. మీకంటే ఆ నర్సింగే పవర్ఫుల్ అని బయట టాక్. నాలంటోడు అవసరం మీకుంటుందని గెస్ చేశా, అందుకే ఫోన్ కొట్టా. నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేర్చుకుంటాడు అనుకున్నావా? ఆ? నీలాంటి లఫ్డ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది. వద్దురో, దీంతోనే కోసేయగలను. ఎక్కువ చేస్తున్నావు. బాబీ నో నో, అగో అగో, కంట్రోల్ కంట్రోల్. ఆ, ప్లానింగ్, నీ స్ట్రాటజీ, నీ గ్యాసింగ్ అన్నీ బాగున్నాయి, కానీ ఒక్క విషయంలో తప్పు చేశావు. ఏంటో? నిన్ను నా గ్యాంగ్ లో చేర్చుకోవటం కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఎలాగో చెప్తా. నర్సింగ్ గాడు దుగ్గల్ సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గల్కి దగ్గర అవుతా. ఈ ఛాన్స్ ని ఎలా వదులుకుంటాను? ఏ దుగ్గల్కి ఫోన్ కొట్టు. అలాగే. నమస్తే దుగ్గల్ సాబ్, నేను మాచిరాజుని. నాకెందుకు ఫోన్ చేసావు? నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగ్గల్ సాబ్, సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు. మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా. అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్ సీను నేను పట్టుకున్నాను. వేసేవాడిని తూట్లు తూట్లు చేసి చంపే సాలేకండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అయిపోయాడు. సబాష్ మాచిరాజు, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే. నీకు ఏం కావాలన్నా అడుగు. ఈ మాట చాలు దుగ్గల్ సాబ్, నాకు డబ్బులోదు. ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు. వీడి చావు నీకు నా గిఫ్ట్. చిల్లర్ నా కొడుకు. కచరా హటాओ. ఈ ట్విస్ట్ ఏంటండి? ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్న వీడిని తప్పించా. దుగ్గల్ దృష్టిలో డాన్ సినుని చంపి దోస్త్ అయ్యా. ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దూస్తత్వం చేస్తా. అంటే మీ గ్యాంగ్ లో నన్ను చేసుకున్నట్టేగా? చేర్చుకున్నట్టే. ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు, ఉత్త సీనువి మాత్రమే. నేను ఒప్పుకోను. మీ గ్యాంగ్ లో చేర్చుకోపోయినా పర్వాలేదు, పేరు మార్చుకునే సమస్య లేదు. నీకు పొజిషన్ కావాలా, పేరు కావాలా? రెండు కావాలి. రెండు. పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ఓకే బాస్. ఓకే, కొంతకాలం ఏంట్రా, అడ్జస్ట్ అయిపోదాం. అలాగే. ఓకే. అయితే ఎంజాయ్ చేయి. ఏం కావాలో అడుగు. మీ కళ్ళజోడు కావాలి. ఎందుకు? దాని మీద డి రాసింది. డి అంటే డోనే కదా సార్? ఓ ఆ పైప్ కూడా కావాలి. అందులో డీ లేదు. నేను రాసుకుంటాను. రా. పదండి రా, ఏదో బెత్తర మొఖాలు వేసుకొని పదండి. నువ్వేంటన్నా ఆడిని చూస్తే జాదుగాడులో ఉన్నాడు, వాడు మన గ్యాంగ్ లో ఎందుకు? రే, మీరందరూ లక్ష్యాల కోసం పనిచేస్తే వాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు. వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తోంది. చూడండి, చూడా. ఇంకా బచ్చగాని చేతిలో ఓడిపోడు సమ్మగున్నాదిరా. మన చేతికి చిక్కాల్సిన డాన్ సీన్ గాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చినాం. మన చేతిలో చావాల్సిన వాళ్ళు చంపిరు. వాడు నాకే బక్కి కొట్టి దుగ్గల్ సాబ్కి దగ్గరైపోయిండు. మనందరినీ తూతెంబలగాళ్ళని చేసిండు. దుగ్గల్ సాబ్ దగ్గర పోయిన మన ఇజ్జత్ మళ్ళీ తిరిగి రావాలంటే మాచిరాజుగాడు ఇంతగానం హుషారెట్లయిండో మీరు కనిపెట్టుడు. నీ పాస్పోర్ట్, టికెట్. రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నావు. జర్మనీయా? నువ్వు సూపర్ బాసు. ఫస్ట్ వరకే ఇంటర్నేషనలా? అక్కడ ఏం చేయాలి? స్మగ్లింగా, కిడ్నాపా, మర్డరా? దేనికైనా రెడీ బాస్. అవేవే కాదు, మరి
లవ్ చేయాలి. అబ్బా, ఇదే ఫిట్టింగ్ అండి. అవును, ఆ నర్సింగ్ గారి చెల్లి జర్మనీలో చదువుతుంది. తనంటే వాడికి ప్రాణం. వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. నువ్వంటే పిచ్చెక్కెళ్ళ చేయాలి. దాంతో ఆ నర్సింగ్ గాడికి పిచ్చెక్కాలి. డాన్ లవ్ చేయటం ఏంటి? నేను చేయను. డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తానన్నా? ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా? అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు. హిస్టరీలో డాన్ లవ్ చేయడం ఎక్కడా లేదండి. ఎందుకు లేదు? దావుద్ మందాకిని, అబూ సలీం మోనికాని ప్రేమించలేదా? వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు? అయితే నాకు ఓకే. కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి. ఎందుకు? డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్ళటం కంపెనీ ఉండాలి. బాబీ అదేంటో చూడు. అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు. వీడియో వచ్చి చూపిస్తాడు. ఓకే అదా? అదేంటి బా, ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడా నీకు? గేదేదో మొన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికి ఉన్న క్రేజ్? అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నేను ఇచ్చే ఈ స్ట్రోక్ కి ఆ నర్సింగ్ గాడు పిచ్చోడు అవడం ఖాయం. బోర్డింగ్ పాసులు రండి. ఈడో మోడు మొహం. మధ్యలో ఈడెందుకురా జ్యోతిక సెత్తప్ప? ఈడే మరి ఆమెను చూపించేది. పద పద పద. అమ్మాయి ఏంట్రా? అవును, మనం వెళ్తున్న హాలిడే కాదు, ఆపరేషన్ మీద. డాన్లు చేసి అయిపోయి ఇప్పుడు నాకు అర్థమైందిరా. పోతూ పోతూ నువ్వు అక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తాను పైన కంపెనీ ఇస్తానని. ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా.